హాయ్ నేను సతీష్. ఈ 4వ వారం నామినేషన్లు అయితే హైలైట్ ఉంటాయి. నేను చెప్పబోయే అప్డేట్స్ అన్నీ కూడా చాలా ఇంట్రెస్ట్‌గా ఉంటాయి. నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. లాజిక్స్ అన్నీ ఉంటాయి. ఎవరు నామినేట్ చేశారు, ఎన్ని ట్విస్టులు ఉన్నాయంటే ఈ ఎపిసోడ్‌లో, ఈ నామినేషన్‌లో. ఈ వారం అందరూ ఎదురు చూసింది ఎక్కువగా చాలా మంది వరకు అనుకున్నది ఏంటంటే ఎక్స్‌పెక్టేషన్స్ అనుకున్నది ఒకటే, అయినది ఒకటే అన్నట్టు అయింది నామినేషన్‌లో. కొంతమంది కంటెస్టెంట్స్ ఖచ్చితంగా వస్తారనుకున్న వాళ్ళు రాలేదు. ఇంతవరకు రాని వాళ్ళు కూడా వచ్చారు. అట్లాగే నిఖిల్ కూడా చాలా తెలివిగా ఆడుతున్నాడు. ప్రతిదీ ఒక లెక్క ఉంటుంది. క్యాలిక్యులేటెడ్‌గా స్ట్రాటజీస్‌తో పక్కా ప్లాన్డ్‌గా గేమ్ ఆడుతున్నాడని చెప్పా కదా. ఎగ్జాక్ట్‌గా ఈ నామినేషన్‌లో కూడా అట్లాగే ప్రూవ్ చేసుకున్నాడు. ఆ హైలైట్స్ అన్నీ ఉంటాయి. మరి ఎవరు నామినేట్ చేశారు, చెప్పిన రీజన్స్ ఏంటి, అందులో లాజిక్స్ ఏంటి, వాళ్ళ మైండ్ గేమ్ ఎట్లా ఉందని ఫుల్ క్లియర్‌గా చెబుతా. అయితే ఈ వీడియో చూసే ముందు ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే జర్నలిస్ట్ సతీష్ అండ్ న్యూస్ బాల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి. నేను ప్రతి వీడియోలో అడుగుతున్నా ఉన్నా, ఎందుకంటే మీరు చాలామంది నన్ను అడగకపోయినా మేము లైక్ చేస్తామండి, ఖచ్చితంగా లైక్ చేసే వీడియో చూస్తామండి అంటారు. మీ అభిమానానికి థ్యాంక్స్. అయితే నేను చెప్పేది ఏమంటే, అడగందే అమ్మాయిని అన్నం పెట్టదు అంటారు కనుక ప్రతి వీడియోలో అడగడం నా బాధ్యత, అడుగుతూనే ఉంటా. సో ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే షేర్ కూడా చేయండి. అలాగే మీ సోషల్ మీడియా అకౌంట్స్ అన్నింటిలో ఇన్స్టా అకౌంట్ కూడా ఫాలో అయితే అప్డేట్స్ అన్ని షేర్ చేసుకుంటా. న్యూస్ బాల్ అండ్ జర్నలిస్ట్ సతీష్ ఛానల్స్ రెండింటిలో కూడా వీడియోస్ అయితే ప్రతి వీడియోలో కూడా కొత్త అప్డేట్స్తో నెక్స్ట్ లైవ్లో జరగబోయేది, ఎపిసోడ్లో జరగబోయేది ఇవన్నీ గెలిపిస్తూ ఉంటా కనుక షేర్ అండ్ లైక్ కామెంట్ అయితే మర్చిపోకండి. అయితే ఈ వారం ఏంటి, యష్మికి గట్టిగా నామినేషన్స్ పడతాయి, ఎక్కువ మంది వేస్తారు. ఎందుకంటే ఆ టాస్క్లో శివంగిలా దూకింది, చిరుతలా ఆడింది, 100% ఇచ్చింది, అదరగొట్టేసింది. కానీ అపోనెంట్ టీం వాళ్ళకైతే ఎక్కడో ఏదో ఒక రీజన్స్ ఉంటాయి, లాజిక్స్ ఉంటాయి. నువ్వు ఆడో అద్భుతంగా ఆడో మీ క్లాన్ గెలుపు కోసం, బట్ మేము హట్ అయ్యామని చెప్పొచ్చు. లేదా మెయిన్ సోనియాతో కూడా పెద్దగానే గొడవలు అయినాయి. ఆ సంచాలకగా బెలూన్ టాస్క్లో నువ్వు చేసిన దానికి చీటర్ అని చెప్పింది. నువ్వు అసలు ఇక్కడ కూడా అబద్ధం ఆడుతున్నావు, హౌస్లో నీ ఉనికి అబద్ధం అన్నట్టుగా గట్టిగా మాట్లాడింది కనుక సోనియా కూడా వేయొచ్చు. ఇలా ఈ ఫిజికల్ టాస్క్ కావచ్చు, అక్కడ కావచ్చు, గొడవలు అయితే ఉంటాయి ఖచ్చితంగా. ఈ అమ్మాయి నామినేషన్లోకి వస్తుంది అనుకున్న వాళ్ళకైతే డిసప్పాయింట్. ఈ అమ్మాయి నామినేషన్లోకి ఒక్క ఓటు కూడా పడలేదు యష్మికి. ఎందుకంటే దంచి కొట్టేస్తారు, ఖచ్చితంగా ఎక్కువ పడతాయి అనుకుంటే మాత్రం అదంతా రివర్స్ అయింది. ఒక్క ఓటు కూడా పడకుండా నామినేషన్లోకి అయితే యష్మి ఈ వారం పక్క బిందాస్ అయితే ఆవిడ సేఫ్. అలాగే వచ్చినా సరే ఇబ్బంది లేదు, ఎందుకంటే లాస్ట్ వీక్ ఆ పెర్ఫార్మెన్స్ అదరగొట్టేసి ఎక్కడికో వెళ్ళిపోయింది. ఓటింగ్లో బాగా గ్రాఫ్ పెంచుకుంది. సో ప్రస్తుతానికి ఇంకా అలాగే రెండోది ఏంటి, విష్ణుప్రియ, ఈమెకు కూడా ఒక్క ఓటు కూడా పడలే, ఈమె కూడా నామినేషన్లోకి అయితే ప్రేరణ కూడా వేయలేదు. ఇక్కడ ఎందుకు వేయలేదని నేను అనుకుంటున్నానంటే, ఇటు హోస్టింగ్ నేను చెప్పారు కదా, విష్ణుప్రియ ప్రేరణ మీది వీధి కుళాయిల దగ్గర, పంపుల దగ్గర ఫైట్లు చేసినట్టుగా అట్లా ఉందమ్మా, డైలీ సీరియల్లా ఉంది, ఇక్కడతో ఆపేస్తే బెటర్. మీరేమనుకుంటున్నారు, మీరు ఆడియన్స్ దృష్టిలో తగ్గిపోయేలా ఉంది, మీరు ఆట కాస్త స్టైల్ మార్చండి లెక్క అని చెప్పడంతో ప్రేరణ కూడా వేయలేదు అనుకుంటున్నా. బట్ విష్ణుప్రియ కూడా అయితే నామినేషన్లోకి లేదంటే ఆవిడ కూడా రీజన్స్ ఉన్నాయి. నువ్వు లాగావు, రక్కావు, గీకావు, లేకపోతే ఆమెను కూడా పోక్ చేసావు, కరివేపాకరణం, రాక్షసదాన, ఆ తర్వాత పతివ్రత, ఇవన్నీ పదాలు ఉండగా ఆమెకు కూడా ఎవరైతే వేయలేవు. సో ఇది ఒకటి హైలైట్, టీం కూడా అలాగే నెక్స్ట్ 3 సీత కూడా ఫిజికల్ టాస్క్లు ఎరగొట్టేసింది. అపోనెంట్ క్లాన్ వాళ్ళకైతే వేసేదానికి ఉంది, నువ్వు ఇక్కడ రెక్కేసో, బక్కేసో, గీకేసో, లాగేసో అని చెప్పొచ్చు. బట్ ఈమెకు కూడా సింగిల్ ఓటు కూడా పడలే, పక్కగా సేఫ్ జోన్లోకి వచ్చేసింది. ఈ వారం నామినేషన్ నుంచి కూడా బ్రహ్మాండంగా అయితే సీత కూడా బయటపడిపోయింది. సింగిల్ ఓటు కూడా పడలే వీళ్ళ ముగ్గురికి కూడా, యష్మికి, విష్ణుప్రియకి, సీతకి. అలాగే ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయి కూడా చెప్పుకుందాం. అయితే ఇంకోటి ఏంటంటే, యష్మి ప్లేస్లో ఎక్కువగా వస్తాడు అనుకుంటే యష్మి ప్లేస్లోకి నబీల్ వచ్చేసాడు. ఇతడు ఇంకోటి ఏంటంటే మెయిన్ ఏంటి, సంచాలకుడిగా చేశాడు కనుక ఆ నేపథ్యంలో సోనియా అండ్ పృథ్వీతి గుడ్లు టాస్కులు సంచాలకుగా చేసిన తర్వాత పెద్ద గొడవలు, ఆర్గ్యుమెంట్స్ అన్నీ అయినాయి కనుక దాన్ని బేస్ చేసుకుని ఇతనికైతే వచ్చాడు. ఇంకో హైలైట్ ఏంటంటే, నబీల్ ఫస్ట్ టైం నామినేషన్లోకి వచ్చాడు. సో ఈ వారం ఇతనికి ఎంత ఓటింగ్ ఉంటుంది, సోషల్ మీడియాలో బాగా పాపులర్ ఉన్న కంటెస్టెంట్, ఆ నేపథ్యంలో హౌస్లో కూడా అవకాశం వచ్చింది. సో ఇప్పుడు ఆయన గ్రాఫ్ ఎంత ఉంటుందంటే ఈ వారం తేలబోతుంది. దాంతో ఓవరాల్గా ఆల్మోస్ట్ అందరూ ఎవరు పొజిషన్ ఏంటంటే ఒక క్లారిటీ అయితే వస్తుంది. సరే, ఇంకా 4వ వారం నామినేషన్లు అయితే గట్టిగానే ఒకరిపై ఒక అరుపులు, కేకలతో విరుచుకుపడ్డారు. ఆ ఫోమ్ పొయ్యి, ఆ మంట రేపు అంటే ఈసారి బిగ్ బాస్ ఇచ్చిన నామినేషన్ల ప్రక్రియకి సంబంధించి ఎప్పటికే ప్రోమో కూడా వచ్చేసింది కదా. ఆ ప్రోమోలో నబిల్ అండ్ సోనియా వాగ్వాదం, ఎక్కిరింపులు, అరుపులు ఇవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్. ఓహో మేడం ఉయ్ 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 అంటే ఆయన నబీల్ అనడం, సోనియా వాదించడం, హౌస్ మేట్స్ అందరూ నవ్వడం. నబీల్ అయితే కొత్తగా కనిపిస్తున్నాడు, రోజుకి పీక్స్కి వెళ్తున్నాడు. అరుపులు మొన్న సంచాలకగా చేసిన ప్రేరణ మీద ఇట్లాగానే మొత్తానికి ఏదో ఆ ఫైర్ అయితే బయటపడతా ఉంది, వస్తూ ఉంది. మరి పాయింట్స్ ఎట్లా పెడతాడో చూద్దాం. అలాగే పృథ్వీ, నబుల్ మధ్య కూడా అరుపులు, వీళ్ళిద్దరే ఫస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు, ఓ ప్రాంక్ కూడా చేద్దాం అనుకున్నారు హౌస్లో, వీళ్ళిద్దరికి వైబ్ సెట్ అయ్యింది. ఇప్పుడేమో నామినేషన్ వరకు వచ్చింది. దీనివల్ల మరి వీళ్ళ కంటెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. అట్లాగే నా దృష్టిలో నువ్వు ఫెయిల్డ్ బయాస్డ్ సంచాలకని పృథ్వీ అంటే అదే ఆ గుడ్లు టాస్క్లో ఆయన కూడా దానికి ఆన్సర్ చేస్తున్నారు. అక్కడుండి మాట్లాడు, ముందుకు రాకు అని నబీల్ అయితే అనడం, నేను ఎక్కడ ఉంటా అంటూ నిఖిల్ అరవడం చూసాం. అలాగే మళ్ళీ సోనియా
నబీల్ నామినేట్ చేయడం, నబీల్ అరుపులో అయ్యో అమ్మ నేను ఎత్తిపడేసిన హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అని అనడం చూసాం. ఇది ప్రోమో వరకు జరిగింది. సో ప్రోమోను బట్టి నబీల్ పృథ్వీ అండ్ సోనియాను నామినేట్ చేసినట్టు అర్థమవుతుంది. అలాగే సోనియా కూడా నబీల్ అండ్ ఆదిత్యను నామినేట్ చేసింది తెలుస్తుంది. అలాగే నైనిక మణికంఠను నామినేట్ చేసినట్టు అర్థమవుతుంది. నీ కాన్ఫిడెన్స్ అందరికీ ఎలా చేస్తావు, నీకు కాన్ఫిడెన్స్ లేకపోతే మిగతా వాళ్ళ కాన్ఫిడెన్స్ ఎలా డౌన్ చేసేస్తాను లెక్క. సో ఇక మరి హౌస్లో ఉన్న మిగతా వాళ్ళు ఎవరైనా నామినేట్ చేశారు అనేది నా అంచనా ప్రకారం ఇప్పుడు చెబుతాను. ఇది అంచనా అనుకోండి, నాకు వచ్చిన అప్డేట్ అనుకోండి, లీక్ అనుకోండి, మీరు ఎలా నచ్చితే అలా తీసుకోండి, నాకు అభ్యంతరం లేదు. బట్ ఈరోజు 100% ఇదే జరిగి తీరుతుంది. అందుకే ముందే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టండి. అప్పుడే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు అయితే మీకోసం అందిస్తూ ఉంటా 2 ఛానల్స్లో కూడా. అలాగే నిఖిల్ అద్భుతమైన స్ట్రాటజీతో ముందుకు వెళ్ళడం, అది ఏంటి అని చెబుతాం. ఎంత తెలివిగా ఆడుతున్నాడు అనడానికి. మొత్తం హౌస్లో ఇప్పుడు ఏంటి 11 మంది ఉంటే వాళ్ళలో చీఫ్ నిఖిల్ తప్ప మిగతా వాళ్ళలో వాళ్ళైతే చేసుకోవచ్చు. ఆ ఫోమ్ పూసి నామినేట్ చేసుకొని బిగ్ బాస్ చెప్తాడు. ఇక ఒక్కొక్కరు ఎవరినెవరు నామినేట్ చేశారంటే ఆదిత్య, పృథ్వీ అండ్ సోనియా వీళ్ళిద్దరిని అయితే చేస్తా ఉన్నాడు ఆదిత్య ఓం. అలాగే 2 నైనిక మణికంఠని ఆదిత్యని చేస్తుంది. అట్లాగే నబిల్ సోనియా అండ్ పృథ్వీని చేస్తాడు. ప్రేరణ మణికంఠ అండ్ నైనికను చేస్తుంది. సోనియా నబిల్ అండ్ ఆదిత్యని అయితే చేస్తూ ఉంది. అలాగే మణికంఠ పృథ్వీ అండ్ ఆదిత్య. విష్ణుప్రియ ప్రేరణ అండ్ ఆదిత్య. ప్రేరణ విష్ణుప్రియని చేయలేదు కానీ విష్ణుప్రియ మాత్రం ప్రేరణ అయితే చేసింది. ఆమెకు ఆ పదం ఒకటి హర్టింగ్ అనపచ్చు. బట్ ఆమె సారీ చెప్పాను, ముందుగా చెప్పాను, ఇక్కడ హోస్ట్ ముందు చెప్పాను కానీ మరి ఆమె రీజన్స్ అదే చెప్పింది, ఇంకేం చెప్పింది కానీ విష్ణుప్రియ అయితే ప్రేరణ అండ్ ఆదిత్య అనేది చేస్తుంది. ఏం చెప్పింది అంటే నెక్స్ట్ వీడియోలో మీకు ఫుల్ అప్డేట్ అయితే నేను ఇచ్చేస్తాను. అలాగే పృథ్వీ నబీల్ అండ్ మణికంఠన్ చేస్తాడు. అలాగే సీత ప్రేరణ అండ్ మణికంఠన్ చేస్తుంది. యష్మి మణికంఠ అండ్ సోనియాని చేస్తుంది. ఇవి ఈ 10 మంది ఎవరినెవరు చేసిన ఫుల్ క్లారిటీ వచ్చింది కదా. మొత్తంగా 6 అయితే నామినేట్ అయ్యారు. ఆదిత్య, నబీల్, ప్రేరణ, సోనియా, మణికంఠ అండ్ పృథ్వీ. ఈ 6 అయితే నామినేషన్లో ఉన్నారు. మరి ఈ 6లో ఎవరికి ఎక్కువ ఓట్లు పడ్డాయో తెలుసా? ఒకసారి చూస్తే మణికంఠకేమో 5 నామినేషన్ వేశారు. ప్రేరణ, యష్మి, సీత, నైనిక, పృథ్వీ ఈ 5 మణికంఠ అనేది నామినేట్ చేశారు. అలాగే ఆదిత్య ఓంకి 4 నామినేట్ చేస్తారు. ఎవరెవరంటే మణికంఠ, సోనియా, విష్ణుప్రియ, నైనిక. ఈ 4 ఆదిత్య ఓం అయితే నామినేట్ చేస్తారు. ఎక్కువగా ఓట్లు పడినవి. తర్వాత వీళ్ళిద్దరి తర్వాత ఎక్కువగా నామినేషన్ పోట్లు ఎవరికి పడ్డాయి? ఎక్కువ ఫోమ్ ఎవరికి పూసారు? పృథ్వీకి. నబిల్, ఆదిత్య, మణికంఠ. తర్వాత సోనియాకేమో 3. ఎవరు? నబిల్, యష్మి, ఆదిత్య. అలాగే నబీల్కేమో 2 ఓట్స్, సోనియా అండ్ పృథ్వీ. అలాగే ప్రేరణకేమో 2 ఓట్స్ పడతాయి. ఎవరు నామినేట్ చేస్తారంటే ఈ అమ్మాయిని ప్రేరణనే? విష్ణుప్రియ అండ్ సీత. వాళ్ళిద్దరు ముగ్గురు కలిపి ఫైటింగ్ చేస్తారు కదా. సో వాళ్ళిద్దరు కలిపి ఈ అమ్మాయిని అయితే నామినేట్ చేస్తారు. అలాగే వాళ్ళ ఫ్రెండ్స్ కదా విష్ణుప్రియ అండ్ సీత. సో ఫోకస్ ఇక్కడ కూడా మరి ఇది ఎలా వెళ్తుందో చూద్దాం. మరి ఇలా ఆడితే ఇద్దరు కలిపి అనుకున్నట్టుగా అనుకోకుండా చేసినా సరే గ్రూప్ గేమ్ కింద పోర్ట్రే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మరి ఇద్దరు కలిపి అయితే విష్ణుప్రియ అండ్ సీత కలిపి ప్రేరణ చేశారు. మరి ఆమె వైపు నుంచి అయితే ఆపేసింది. మరి చూద్దాం ఇది ఏ టర్న్ తీసుకుంటుంది ఏంటనే. ఎందుకంటే ప్రేరణ ఎవరిని చేసిందని చెప్పి మణికంఠ అండ్ నైనికని చేసింది. సో మరి వీళ్ళైతే ఆమెను చేస్తారు. మరి ఇది ఎట్లా ఏ టర్న్ తీసుకుంటుందో చూద్దాం. నెక్స్ట్ వన్ ఏంటి? ఇంకెవరని చెప్పి సరే ఈ ప్రేరణకేమో వీళ్ళిద్దరు చేశారు కదా. నైనికకి అయితే 1 ఓటు ప్రేరణ వేసింది. ఈమె కూడా నామినేట్ అయ్యింది. ఎవరు? నైనిక కూడా సింగిల్ ఓటు పడినా సరే ఆమె కూడా నామినేషన్లోకి వచ్చేసింది. అంటే ఆ సింగిల్ ఓటు కూడా పడకుండా ఉండడం వల్ల నేను స్టార్టింగ్లో చెప్పినట్టుగా యష్మి, విష్ణుప్రియ, సీత వీళ్ళు ముగ్గురు కూడా తప్పించుకున్నారు. సింగిల్ ఓటు కూడా పడకపోవడం వల్ల ఆ సింగిల్ ఓటు వల్ల నైనిక కూడా నామినేషన్లోకి అయిపోయింది. అంటే మొత్తం 7 నామినేట్ అయ్యారు. ఇంత చెప్పిన 6 పాటు ఈమె కూడా నామినేట్ అయితే అయ్యింది. కానీ ఇక్కడే కదా బిగ్ బాస్ మళ్ళీ ట్విస్ట్ వేస్తాడు. ఇలాంటి మొత్తం నామినేషన్ అంతా అయిపోయి ఇక్కడ బిగ్గెస్ట్ ట్విస్ట్ అయితే ఇచ్చాడు. అదేంటంటే నిఖిల్కి చీఫ్గా ఒకరిని సేవ్ చేసే అవకాశం ఇస్తాడు. దీంతో అందరూ మళ్ళీ గెస్ట్ చేసేది అంటే వెళ్ళిపోతాడు. సోనియానే సేవ్ చేస్తాడు, సోనియానే చేస్తాడు, ఆ వైబ్ అయితే వస్తాడు అలాగే అనుకుంటారు. బట్ ఇతను ఎక్కడే చాలా తెలివిగా ఆలోచించి 1 ఓటు పడిన నైనికని అయితే సేవ్ చేశాడు. సో ఎందుకు అంటే నిన్న ఎపిసోడ్లో కూడా మనకి చూపించలేదు కానీ చాలా జస్ట్ ప్రోమోలో చూపింది. ఎపిసోడ్లో జస్ట్ టచ్ చేసి వదిలేశారు ఆయన హోస్ట్. ఎవరు బాగా ఆడారు? సీత అని చెప్పాడు. మరి రెడ్ ఎగ్ ఎవరికి వెళ్ళింది? సీత బాగా ఆడింది, రెడ్ ఎగ్ సోనియాకి వెళ్ళింది అన్నారు. ప్రోమోలో జస్ట్ ఆ బిట్టే చూపించారు. తర్వాత దాని గురించి పెద్దగా దాని గురించి పంచాయతీ చేయలే. దీంతో ఏమైందంటే నిఖిల్కి అర్థమైంది, అయ్యి బాబాయ్ అక్కడ హోస్ట్ అంత గట్టిగా అడిగారంటే ఆ వాయిస్ ఆ టెంపో తెలిసిపోద్ది. ఆల్రెడీ సోనియాకి రెడ్ ఎగ్ ఇచ్చాను, ఒక అవకాశం ఇచ్చాను, మళ్ళీ ఇక్కడ ఈ అమ్మాయికే ఇచ్చానంటే మాత్రం ఖచ్చితంగా
మనం బిస్కెట్ అయిపోతాం, ఖచ్చితంగా బ్యాడ్ అయింది, నెగిటివ్ అయింది హౌస్ మేట్స్ మధ్య వాళ్ళ దగ్గర అనుకుంటుంది. మరి అప్పుడు ఆయనకు ఉండే ఆప్షన్స్ ఏంటంటే ఇంక అప్పుడు తన క్లాన్ సరే ఇప్పుడు ఆయనకు అవకాశం వచ్చింది చీఫ్గా. మరి అప్పుడు ఎవరిని సేవ్ చేయాలంటప్పుడు ఫస్ట్ ఎవరైనా సరే చీఫ్గా ఉండేటప్పుడు తన క్లాన్లో ఎవరైతే బాగా 100% మొత్తం ఓవరాల్గా 2 క్లాన్స్లో ఎవరు చూసుకోరు. మరి ఎందుకంటే నా క్లాన్ వరకు మనం గెలవడానికి, నేను చీఫ్ అవ్వడానికి, మా టీం విన్ అవ్వడానికి బాగా ఎఫర్ట్స్ పెట్టిన వాళ్ళు ఎవరు, వాళ్ళలో ఎవరికి ఇవ్వాలి ఆప్షన్స్ అవన్నీ చూసేటప్పుడు సోనియాకి ఎటు రెడ్ ఎగ్ ఇచ్చాడు కనుక దాని గురించి ఎటు పాయింట్అవుట్ చేశారు కనుక మళ్ళీ ఆమెకి ఇచ్చానంటే ఖచ్చితంగా బ్యాడ్ అవుద్ది, నెగిటివ్ అయింది. సీత ఎటు గట్టిగానే వేసుకుంది కనుక, నేను అడిగింది కనుక హట్ అయింది, ఏడ్చింది కనుక మళ్ళీ ఆమెకే ఇచ్చావా అని ఖచ్చితంగా హౌస్ మేట్స్ మధ్య ఆడియన్స్ మధ్య పెద్ద ఇష్యూ అయింది. సో అందుకు తెలివిగా ఆమెకి ఇవ్వకుండా మరి ఎవరికి ఇచ్చాడు? అలాగే విష్ణుప్రియ సీత ఇందాక చెప్పినట్టుగా వాళ్ళిద్దరికీ సింగిల్ ఓటు కూడా పడల, అసలు నామినేషన్లోకి రాల. ఒకవేళ వచ్చుంటే ఖచ్చితంగా అప్పుడు సీతకి వెళ్ళేవాడు. ఎందుకంటే నేను రెడ్ ఎగ్ ఇవ్వాలి, హోస్ట్ అడిగారు, సీత బాగా ఆడింది కానీ రెడ్ ఎగ్ ఏమో సోనియాకి వెళ్ళిందని అడిగారు కనుక పాయింట్అవుట్ చేశారు కనుక ఖచ్చితంగా మనం బుక్ అయిపోతామని చెప్పి ఖచ్చితంగా సీతకి ఇచ్చేవాడు. కానీ సీత నామినేషన్లోకి రాలే, సో ఆవిడకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదు, ఆవిడ సేవ్ చేయాల్సిన పని లేదు నామినేషన్. అలాగే విష్ణుప్రియ కూడా సేమ్, ఆవిడ కూడా నామినేషన్లోకి రాలే. ఇక తర్వాత క్లాన్లో మిగిలిన వాళ్ళు ఎవరెవరు? పృథ్వీ, సోనియా, నైనిక మాత్రమే ఉన్నారు. సీత ఉంటే రెడ్ ఎగ్ ఇవ్వలేదనుక చేసేవాడు, కానీ రాలేదు కనుక అవసరం. ఇక నైనిక, పృథ్వీ ఇద్దరు ఆప్షన్ ఈ ముగ్గురులో కనుక. ఈ ముగ్గురులో ఆప్షన్ అప్పుడు ఏంటి? పృథ్వీకి ముగ్గురు నామినేట్ చేశారు. ఆయనతో పోల్చితే నైనికకి ఒక్క ఓటే, అది కూడా ప్రేరణ సింగిల్ ఓటుతోనే నామినేట్ అయింది. సో ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి అయితే సో ఈ అమ్మాయికి ఒక ఓటుతోనే వచ్చింది కనుక ఈ అమ్మాయిని సేవ్ చేస్తాను, అతనికి 3 ఓట్లు పడ్డాయి కనుక అతను సేవ్ చేయట్లేదని నైనిక విషయంలో ఇతనైతే ఒక స్టాండ్ తీసుకు ఇన్ని రకాలుగా ఆలోచించి తన క్లాన్లో ఎవరికి ఏంటి ఉన్న క్లాన్ సభ్యులందరూ చూస్తే రెడ్ ఎగ్ సోనియాకి ఇచ్చాను కాబట్టి ఆవిడ చేయాల్సిన అవసరం లేదు, బ్యాడ్ అవుతామని. అలాగే సీత అండ్ విష్ణుప్రియకి ఇవ్వాలనుకున్నా సరే వాళ్ళు అసలు రాలే. ఇక మిగిలిన వాళ్ళలో చూసుకుంటే ఖచ్చితంగా పృథ్వీ అండ్ ఇద్దరు ఆప్షన్. ఈ ఇద్దరులో ఆమెకి ఒకటే పడింది, అతనికి ముగ్గురుగా వేశారు కనుక ఎక్కువ మంది చేశారు కనుక అతనే ఉండడం బెటరు, ఆడియన్స్తో ప్రూవ్ చేసుకుని వస్తానికి చేశాడు. అయితే ఇక నిజంగా బ్యాడ్ లక్ ఎవరిది, దురదృష్టం ఎవరిది? అసలు వాడకం అంటూ ఎవరిని చేస్తున్నారంటే పృథ్వీనే అని చెప్పాలి. వాడు యూజ్ అండ్ త్రో టైప్ అయిపోయాడు ఆయన నిజంగా చూస్తే. ఎందుకంటే కష్టపడుతున్నాడు, క్లాన్ కోసం ప్రాణం పెడుతున్నాడు, 100% ఎఫర్ట్ పెడుతున్నాడు, ఆడుతున్నాడు, కానీ ఫలితం వచ్చేసరికి మాత్రం ఆయనకి దక్కట్లా. ఫస్ట్ వీక్ యష్మి చీఫ్గా ఉండేటప్పుడు కూడా సేవ్ చేయాల్సి ఉన్నా ఆయన అప్పుడు వాళ్ళ క్లాన్ గెలిచింది, విన్ అయ్యారంటే ఆయన వల్ల రేషన్ వచ్చింది, ఇవన్నీ కూడా. సో యష్మి కూడా ఆ విషయం చెప్పింది, మనకు రేషన్ ఎట్టా వచ్చింది, పృథ్వీ ఆడితేనే వచ్చిందని కూడా చెప్పింది. ఆయనకు వచ్చినా సరే అప్పుడు స్వాప్ చేయాలి, సేవ్ చేయాలన్నప్పుడు విష్ణుప్రియ ఆమెను సేవ్ చేసింది, పృథ్వీని చేయాలి, సారీ ప్రేరణను సేవ్ చేసింది, విష్ణుప్రియ నామినేట్లు చేసింది. ప్రేరణ ప్లేస్లో పృథ్వీని ఎందుకు చేయలేదని కూడా హౌస్లోనే ఆడియన్స్లో కూడా డిస్కషన్ చేయాలి, అప్పుడు ఆవిడ చేయలే. అలాగే ఇప్పుడు ఈ వారం ఏంటి, నిఖిల్ రెడ్ ఎగ్ ఇవ్వలేదు, అడిగేటప్పుడు కూడా అరే మామ నువ్వు తమ్ముడు అన్న ఏదో చెప్పి నువ్వు అగ్రెసివ్ అయిపోతావు అందుకు ఇవ్వలేదు అని చెప్పాడు. సరే పోనీ అడ్డ ఇవ్వాలి. గత వారం నామినేషన్ కూడా ఇతడే చేసేటప్పుడు కూడా ఏంటి హోస్ట్ కూడా గుర్తు చేశారు, నువ్వేంటి నిఖిల్ నీకేంటంటే అన్న సార్ అన్నయ్య అని కూడా చెప్పాడు పృథ్వీ. సో అప్పుడు నామినేషన్ చేశాడు, ఇప్పుడు రెడ్ ఎగ్ ఇవ్వలేదు, కానీ ఆయనకి ఇప్పుడు కూడా సేవ్ చేసే అవకాశం వచ్చినా చేయలే. ఎందుకంటే ఆయన స్ట్రాంగ్ ఫైట్ ఇస్తాడు కనుక ఆయన అగ్రెసివ్ అని చెప్పి ఏదో ఒక రీజన్ చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప ఈ వారం వాస్తవానికి పోల్చితే పోనీ ఆప్షన్స్ వచ్చేటప్పుడు నైనిక బుట్ట దగ్గర మాత్రం కూర్చోంది, చక్కగా బుట్ట వదలకుండా కూర్చోంది అంతే తప్ప మిగతా వాళ్ళందరితో పోల్చుకుంటే ఆవిడ కష్టం తక్కువ. మిగతా వాళ్ళందరూ ఆఖరికి సోనియా కూడా బుట్ట వదిలేసి పరిగెత్తింది, అడిబరిగెత్తి అంతా ఆడింది, కేవలం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కదలకుండా కూర్చున్నది నైనిక. ఆయనతో పోల్చుకుంటే వాళ్ళ క్లాన్ గెలవడానికి 100% కారణం పృథ్వీ కూడా. ఆయన భయపెట్టో బెదిరించో ఏదో ఒక రకంగా అక్కడ డిఫెండ్ చేసి సెక్యూరిటీలా గుండి నిలబడ్డాడు. సో ఇంత గెలిచినా సరే ఆయనకైతే తీవ్ర అన్యాయమే జరుగుతుంది వరుసగా. నిజంగా చెప్పినట్టుగా ఆయన ఒక వెపన్ లాగా వాడుతున్నారు, వాడుకొని వదిలేస్తున్నారని తప్ప ఆయనకు అవకాశం ఇవ్వట్లేదు. ఆదిత్య చెప్పినట్టుగా నేను చెబుతున్నట్టుగా క్లాన్ కోసం ప్రాణం పెడుతున్నాడు, క్లాన్ గెలిపేస్తున్నాడు. అంతిమంగా వచ్చేసరికి సోలోగా ఇండివిజువల్గా వచ్చేసరికి ఆయన కష్టాన్ని ఎవరు గుర్తించట్లా, పట్టించుకోవట్లేదు. నేను అభయ్ కూడా చెప్పినట్టుగా అరే అగ్రెసివ్ మాత్రమే చూపెడతారు అంతే తప్ప అరే వీడి వల్ల మనం గెలిచామనేది మాత్రం ఇవ్వట్లా. సో ఇతనికి ఎలాంటిది జరిగినా సరే ఆడియన్స్లో అరే బాబు నేను వాడుకొని వదిలేస్తున్నారా బాబు అని చెప్పి ఖచ్చితంగా ఆడియన్స్లో మైలేజ్ వస్తుంది. కాకపోతే ఆయన అగ్రెసివ్నెస్ మాత్రం తగ్గాల్సిందే. అంత ఉంటే సరేలే ఇలాంటి వాళ్ళకి అలాగే అవ్వాలని కూడా ప్రమాదం ఉంటుంది. సో ఖచ్చితంగా తగ్గించుకుంటే ఇలాంటి ప్లస్ పాయింట్స్ అయ్యే పాప అతనికి ఏంది ప్రతి టాస్క్లు కూడా 100% పెడుతున్నాడు, క్లాన్ గెలుపు కోసం లెక్క ఉండదు. మొత్తానికి ఎట్లా గత వారం కూడా ఇప్పుడు ఏంటి రెడ్ ఎగ్ ఇవ్వలేదు, గత వారం నామినేట్ చేశాడు, మాత్రం కబుర్లు మాత్రం చెప్తున్నారు తీయగా. పృథ్వీ చెవులు నిండగా కబుర్లు మాత్రం తీయగా చెబుతున్నారు, అది కాదు ఇది కాదు, బట్ అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఆయనకి ఇవ్వట్లేదు. ఎట్లాగైతే జరుగుతుంది. సో ఇది అలాగే సోనియాకి ఎందుకన్నా దాని మీద మనకి ఎపిసోడ్లో చిన్న బిట్ట చూపించడానికి లైవ్లో అక్కడ ఎపిసోడ్లో షూట్ అయ్యేటప్పుడు చాలా ఎక్కువసేపు నడిచింది పంచాయతీ, బట్ దానికి భయపడి ఆగిపోయాడు, అది అంతా మనకు చూపించలేక కట్ చేసేసారు. అలాగే ఓవరాల్గా మరి ఇంకా మరి పృథ్వీ అర్హుడే అనిపిస్తే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి.
లేదులే ఆయనకి ఇవ్వాల్సిన అవసరం లేదనిపించినా కదా కామెంట్ అయితే చేయండి, కంపేర్ చేసుకుంటాను అంతే డెప్త్గా అనలైజ్ చేసి చెప్పాను కనుక. అలాగే మరి గొడవలు ఎవరెవరి మధ్య అంటే నబీల్ వర్సెస్ సోనియా బీభత్సంగా అవుతుంది, అట్లాగే నబీల్ వర్సెస్ పృథ్వీ కూడా రచ్చ అయిపోతుంది, అలాగే యష్మి వర్సెస్ మణికంఠ కూడా నెక్స్ట్ లెవెల్ అయితే అవుతుంది. యష్మి ఎడ్డు చెప్పింది చేస్తుంది కనుక ఇవన్నీ ఫైటింగ్స్ అయితే ఉండబోతున్నాయి. డిషం అని ఫోన్ పూసుకొని గట్టిగానే అవుతుంది. అలాగే యష్మి వర్సెస్ సోనియా వీళ్ళ కాంబినేషన్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు, కరెక్ట్ కాంబినేషన్ పడింది. యష్మికి సోనియాకి అయితే నా ఫైట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, రచ్చరంబోలు అవుతుంది, చూద్దాం అనుకునే వాళ్ళకి కామెంట్ చేయండి. వాళ్ళైతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోతారు, అబ్బా సాయిరామ్ ఇదే కదా మాకు కావాలంటే ఆ ఫైట్ కూడా ఉంటుంది. సో మొత్తానికి ఈ 6గురిలో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది నేను ప్రీ ఎగ్జిస్టింగ్ పోల్లోనే మొత్తం చెప్పేస్తా, ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తా, అది కూడా చూడండి. దానిలో ఎవరు వెళ్తారో నేను చెబుతానే, ఖచ్చితంగా అదే జరిగి తీరుతుంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో కాదు ఏ సీజన్లో కూడా ఎలిమినేషన్ విషయంలో కానీ విన్నర్స్ విషయంలో నా అంచనా మిస్ అయింది లేదు, ఈసారి కూడా అదే అవుతుంది. సో ఖచ్చితంగా ఆ వీడియో కూడా చూడండి, మిస్ కాకుండా లైక్ అండ్ కామెంట్ అయితే మర్చిపోకండి.